అండ్ మాకు బెస్ట్ ఏం నచ్చింది చెప్పనా? చెప్పండి. మాకు ఆడియో రిలీజ్ అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు మేమంతా చూసి ఆయన డాన్సులు చేసి పెరిగాం. సో ఆయన రామ్ అలా అని మీ డైలాగ్ చెప్పారే, దాట్ వాజ్ అమేజింగ్. చాలా చాలా బాగా అనిపించింది మాకు. ఏది ఆయన ఈ డైలాగ్ విన్నప్పుడు బోయపాటి గారిని పిలిచి, ఏం బోయపాటి నాకు నా పర్మిషన్ తీసుకోకుండా ఎలా పెడతావు ఈ డైలాగు, చరణ్ ఇప్పుడు చెప్పేసాడు అది అంటే, సార్ అదేంటి సార్ అనుకోలేదంటే చాలా బాగుంది అన్నారు. ఐ థింక్ హిజ్ ఫేవరెట్ డైలాగ్ ఇస్ దట్ కదా, వార్నింగ్ సీన్లో వచ్చేది. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు చేసేటప్పుడు. అసలు టోటల్గా ఏంటి బోయపాటి గారు ఇంటి పేరు చెప్పడం ఏంటి అదేంటి అన్నాను, కానీ తీసే విధానం కానీ దానికి ముందు సీను దాని వెనకాల సీను ఆయన రాసిన విధానం చూస్తా ఉంటే ఇది పెద్ద నాకు ఇబ్బందిగా అనిపించలేదు. లేకపోతే నేను కన్విన్స్ అవ్వకపోతే మన ఇంటి పేరు అలా తీసుకుని అది చెప్పడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ చాలా బ్యూటిఫుల్గా దాన్ని ప్యాక్ చేశారు అటు ఇటు. దాని ఆ సిచ్యువేషన్ కూడా ఓకే చెప్పినా పర్లేదు, కన్విక్షన్తో చెప్పేద్దాం, ఆయన ఒకసారి రాసుకున్నప్పుడు ఆయనకి ఎలా కావాలో అలా మనం చెప్దాం అనే దోరలో వెళ్ళిపోయాం. లక్కీగా అది చాలామందికి బాగా ఎక్కేసింది, చాలామంది దాన్ని రిపీట్ చేయడం.